హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బైసన్ అనే మూవీ గురించి, విక్రమ్ కొడుకైన ధ్రువ్, ఈ నెపోటిజం అని కాదు కానీ ఒక హీరో కొడుకు ఇంకో హీరోగా ఎదగాలంటే పడే కష్టాలు అలాంటివి ఇలాంటివి కాదు. ఇక్కడ కూడా ఈ ధ్రువ్ ఎన్ని సినిమాలు చేసిండో నాకు కూడా తెలియదు, కానీ ఒక అర్జున్ రెడ్డి రీమేక్ విషయంలో తెలుసు. ఆ రిమైనింగ్ ఎన్ని చేశాడో నాకు కూడా తెలియదు. కానీ ఈ పైసల విషయంలో ఫాదర్కు సక్సెస్ లేకపోయినా కానీ హీరోకి మాత్రం పెద్ద బ్లాక్ బస్టరే పడిందని చెప్పుకోవాలి. ఇంత న్యాచురల్, అసలు నేటివిటీ ఫిలిం నిజానికి గ్రేట్ అనిపించింది. ఇలాంటి థీమ్ను, ఇలాంటి కంటెంట్ను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ మూవీకి వెళ్ళి ఉంటుంది నెక్స్ట్ లెవెల్. దాని తగ్గట్టు ఎక్కడ బోర్ కొట్టకుండా, ఇదే పాయింట్ చూపిస్తే బోర్ కొడుతుందని పాయింట్లో డైరెక్టర్ చూపించిన విధానాన్ని చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఇక్కడ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అయితే ఇక్కడ అనుపమ పరమేశ్వరన్ హీరో అక్క ఫ్రెండు, అంటే హీరో కంటే పెద్ద అక్క కూడా హీరోయిన్నే, బట్ అంత పేరు గుర్తులేదు. అయితే ఇక్కడ అక్క ఫ్రెండ్ అయిన హీరోను లవ్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా అతను అమ్మాయిని లవ్ చేస్తుంది, ఇక్కడ బయట పెట్టడు. ఇదొక ఇదొక టిపికల్ లవ్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఒక పక్క అతను నేర్చుకునే కబడ్డీ ఏదైతే ఉందో, ఆ కబడ్డీని ఒక తక్కువ జాతి కావడం వల్ల ఎవరు అతన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ అతని కబడ్డీ తీరును చూసి ఒక మాస్టర్ ఇంట్రెస్ట్ చూపి అతన్ని నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు జరిగే ఈ కుల గొడవలు, ప్రాంతీయ గొడవలు, అసలు జరిగిన విధానాలు, అసలు వాళ్ళ మధ్యన జరిగే విధానాలు, ఏం జరిగినా అతని మీద తోసేసే విధానం, ఆ సీన్ అయితే నిజంగా ఒక సీన్ ఉంటుంది మూవీలో. అంత కష్టపడి ఎదిగి అతను అది నేర్చుకున్న తర్వాత సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగి ఎమ్మెల్యే మీద అటాక్ జరుగుతుంది. కానీ అతని పక్కన ఉన్న వాళ్ళంతా వాళ్ళ కులం, ఇతను ఒక్కటి డిఫరెంట్ కులం అవ్వడం వల్ల ఇతనే చేపించాడు అని అందరు చెప్పిన ఎమ్మెల్యే నమ్మకపోవడం విషయాన్ని చాలా నిజంగా ఇదొక హైలైట్ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అతన్ని అనుకుంటారు, ఇన్ఫ్యాక్ట్ మనం కూడా అదే అనుకుంటాం సినిమా చూసింది. కానీ వాడు అది చేసిండడు అని ఎమ్మెల్యే నమ్మే విధానం వేరే విధం అనిపిస్తుంది. ఇంకొకటి, అతను ఊర్లో ఆ ఎమ్మెల్యేకి జరిగిన తర్వాత ఊర్లో పెద్ద గొడవ జరుగుతుంటే వాళ్ళ నాన్న అతన్ని స్టేట్ సెలక్షన్ అయ్యి వెళ్ళిపోదామని ట్రై చేసేటప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు జరిగిన గొడవ, వానికి చేతులు ఇంచడము, పోలీసు వాళ్ళు జరిగిన గొడవ చాలా హారిబుల్గా ఉంటుంది. ఈ దెబ్బతో అతను వెళ్ళలేడేమో అనిపిస్తుంది. కానీ ఒక పై ఆఫీసర్ వచ్చి అతను ఇట్లా సెలెక్ట్ అయ్యిండు అని దానికి పంపించిన విధానం, అది కూడా స్టన్ అనిపిస్తుంది. ఈ రెండు విషయాలు సినిమాను వేరే లెవెల్కి తీసుకెళ్తాయి. అంటే ఒక్కడు పైకి ఎదగాలనుకుంటే, దేవుని సపోర్ట్ ఉంటే, ప్రపంచం ఎంత ఆపినా కూడా దేవుడు ఇతన్ని పైకి తీసుకెళ్ళాలనుకుంటే ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి అతనికి హెల్ప్ చేసి అతన్ని పైకి తీసుకెళ్తాడు అనేది ఆ సినిమాలో అనిపిస్తుంది. నిజానికి దేవుడు అతని సైడ్ లేకపోతే అసలు అతను ఏ స్టార్టింగ్ లెవెల్లోనే ఆగిపోవచ్చు. కానీ అట్లా అంత ఉంటుంది. ఇది ఒక సీను 2 సీన్లు చెప్తే అర్థం కాదు అసలు. అది ఇన్వాల్వ్మెంట్, మనం ఆ మూవీ చూసేటప్పుడు మనకు అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మనమే అక్కడ ఉన్నామేమో అనిపించే ఇన్వాల్వ్మెంట్ అంత ఉంటుంది ఆ మూవీ.
ఒక చిన్న ఏదో కమర్షియల్ ఫార్మాట్ నుంచి దూరంగా వెళ్ళిపోతది. ఇప్పటివరకు చూడనట్లయితే తప్పక చూడండి ఈ మూవీ 'బైసన్'. తెలుగు, తమిళ్, మలయాళం అండ్